ఇది మీరు వినే తీరాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క గొప్పతనాల గురించి మీరు వినే తీరాలి. కేసీఆర్ రైతులకు రైతు బంధు బిచ్చమేస్తున్నాడు. నేను ఎకరానికి నాకు తిక్కలేస్తే ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఏ అకౌంట్లో పెట్టుకుందాం? ఒకటేసారి ₹1,00,000 ట్రాన్స్ఫర్ అంటే బ్యాంకులన్నీ జామ్ అయిపోతాయి. నాకు తెలిసినంత వరకు బ్యాంకు నెట్ బ్యాంకింగ్ అంతా జామ్ అయిపోతుంది. మరి ఏ అకౌంట్ పెట్టుకుందాం? స్విస్ బ్యాంక్ అకౌంట్ తెచ్చుకుందామా? లేకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుందామా? లేకుంటే యాక్సెస్, మహీంద్రా, కోటాక్ లాంటి బ్యాంకులు ఏమైనా పెట్టుకుందామా? వినండి ఒకసారి. మీరు అండగా నిలబడితే ₹10 ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. ఇలాంటి కారు గురించి మా ఖజానా కాయవద్దు. ఈ దశాబ్దపు ధనవంతుడిని నేనే. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. తీసుకోండి 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 తీసుకోండి. ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత మాది. ఇవాళ ₹10 ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి. ఎవరు చేసిర్రు కానీ అద్భుతంగా చేసిర్రు. తీసుకోర్రి, ఎకరానికి 20 లక్షలు తీసుకోర్రి, పక్కకి వెళ్ళిపోయి భూములు కొనుక్కోపోర్రు అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే అట్లయినా పోయి భూములు కొనుక్కుందామంటే ఉన్న భూములను నువ్వే కబ్జా చేస్తేవి. ఎక్కడ ప్రభుత్వ భూములు కూడా దాన్ని కబ్జా చేస్తేవి. ఎక్కడైనా నీ కన్ను పడితే తిరుపతి రెడ్డి బ్యాచ్ను పంపించి, కొండలరెడ్డి బ్యాచ్ను పంపించి ఆ పేదల భూముల్ని కూడా నువ్వే కబ్జా చేస్తేవి. ఇంకెక్కడ కొనడానికి భూములు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈరోజు రైతాంగం ప్రజలకు క్వశ్చన్ చేస్తూ ఉంది. నాకు కనుక తిక్కలేస్తే ఒక్కొక్క ఎకరానికి 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధం అంటాడు. దేనికి? రైతు బంధట. మీరు నాకు అండగా ఉండండి. దేనికి అండగా ఉండాలి? ఇంకా తెలంగాణ అగోకమ్మోడా తెలంగాణని అమ్ముకోవడానిక? అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు అడ్డి పావుషేరకు అమ్మొస్తారు. అడ్డి పావుషేరకు తెలంగాణ మొత్తం అమ్మేస్తారు. 20 లక్షలు ఇస్తారట. ఈయనకి ఇంకోసారి సాటుగా నిలబడండి, ఈయనకి తోడుగా నిలబడనట, ఇంకోసారి ఈయనకు ఓటేసి గెలిపిస్తున్నట. ఈయన మళ్ళీ 20 లక్షలు ఇస్తాడట ఎకరానికి, ₹1,00,000 ఇస్తాడట ఎకరానికి. బాబా ఏం మాటలు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నీ నోరా లేకుంటే మురుక్కాలో మోరా అది? ఎప్పుడు మాట్లాడే ఇంత కూడా బోర్ కొట్టదా? ఇంత కూడా చెప్పిందే చెప్పి, తెప్పిందే తిప్పి, ఇచ్చిందే ఇచ్చి, ప్లే చేసి అబ్బాబ్బాబ్బా జనాలు ఏమనుకుంటారు? ఊర్లలోకి వెళ్తే రాబోయే రోజులు మనం తన్ని ధరుముతారు, మన లాగులో తొండలు జొర్రగిచ్చి కొడతారు, మన చెడ్డీలాగా తీస్తారని చెప్పేసి ఇంత కూడా అనిపించట్లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? 100 మంది సెక్యూరిటీ గార్డుల మధ్యలో వచ్చి ఓటింగ్ అడుగుడు కాదు. ఇక ఈ మధ్యలో రండి, ఇప్పుడు రండి, మజా ఉంటుంది ఊర్లలో. ఇప్పుడు వచ్చి గాళ్ళది ఊర్లలో తిరగండి, అసలు దెబ్బేంత చూపెడతారు మీకు. కథ కార్ఖానం లెక్క మొత్తం తేల్చి పడేస్తారు. ఒక్కసారి బయటికి రండి, బయటికి అయితే రండి మీరు. అదైతే కుదరదు, ఆ మ్యాటర్ అయితే కుదరదు. కానీ ఎకరానికి మాత్రం ₹20 లక్షలు ఇస్తారట. అయితే మొన్నటిదాకా గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరు సార్ అని చెప్పి జర్నలిస్ట్ రాహుల్ అడిగితే, మా దగ్గర ₹1 లేదు, కేసీఆర్ ఖజానా లూటు చేసిండుగా, రాహుల్ నీకు తెలియదు ఏమందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా. మరి ఇది ఎక్కడిది? రేవంత్ రెడ్డి చూడండి ఏం చెప్పి ఇది. ఇక వినండి. హరీమ్స్ బౌన్సింగ్ స్నీకర్ బియేజ్ ఆల్బట్రీ ఇట్లాంటి షూస్ తీసుకున్నాడు. ఇక్కడ లెక్క ఎంత ఉంది? ₹153,499. ఇగో ఇట్లాంటి ఒక ఆ స్నీకర్స్ కొనుక్కున్నా అంటే ఇటువంటి ఒక చిన్నపాటి షూని కొనుక్కున్నది ఎంత తెలుసా మిత్రులారా? దోచుకున్న సొమ్ముతో జల్సాలు. ఇక రేవంత్ రెడ్డి గారు చూడు ఎంత కాస్ట్లీ వేసుకుంటుండో. ఆషామాషి అయితే కాదు, దగ్గర ఇక్కడ ఏమని రాసింది ఆ షూ పేరు? హార్మేస్ బౌన్సింగ్ స్నీకర్ బియేజ్ ఆల్బట్రీ. ఇట్లాంటి షూస్ చేసుకొని రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తున్నాడు. రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి అంటే? కేసీఆర్ అప్పు చేసిండు. 6 గ్యారెంటీ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఖజానా ఖాళీ అయిపోయింది. ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదంటే ఆయన మాట్లాడే మాటలు నన్ను కోసుకున్నా కూడా 18,000 కోట్లను మించి రాదంటాడు. ఎవడబ్బ సొమ్మని రేవంతు, ఈ 1,50,000 కోట్లు దొబ్బినవు రేవంతు అని చెప్పేసి పాటలు పాడాల్సి ఉంది. పాటలు పాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ₹153,000 ఈ స్నీకర్స్ వేసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఎవరి జేబులో పోతుంది తెలంగాణ సొమ్ము? ఈరోజు తెలంగాణ ఖజానా లూటీ అయిపోతుందా? ఇదే ఏ తీరుగా లూటీ అవుతుంది? రైతు బంధుతోటి రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తూ ఉన్నాడు.
రైతు బంధుతోటి రేవంత్ రెడ్డి షూలు కొంటా ఉన్నాడు. రైతు బంధుతో రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీతోటి జల్సాలకు పోతా ఉన్నాడు. రైతు బంధుతోటి రేవంత్ రెడ్డి పక్కకి వెళ్ళి కొంత ఆస్తులు కొనుక్కున్నాడు. రైతు బంధుతో రేవంత్ రెడ్డి అడ్డిపావ షేర్ల రైతుల్ని బెదిరించి మరి భూములు కొన్నాడు. రేవంత్ రెడ్డి రైతు బంధుని ఈ విధంగా తగలబెడతా ఉన్నాడు. మళ్ళీ ఎకరానికి 1 లక్ష ఇస్తా నేను, నాకు తిక్కలేస్తే ఎకరానికి 20 లక్షలని ఇస్తా నేను అని చెప్పేసి ఎందుకు ఆ మాటలు? ఎవడు నీకు ఓటేసేది ఎవడిప్పుడు? ఎవడు కూడా ఓటేయడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఎవ్వడు కూడా నీకు ఓటేయడు. అంతో కొంత నువ్వు దొంగ ఓట్ల వాళ్ళని తీసుకురావాలి తప్ప ఇక్కడున్న వాళ్ళు మాత్రం నీకు డిపాజిట్ కూడా గల్లంత అయ్యే అవకాశం అయితే ఉంది. మొదలు 15,000 రైతు బంధు ఇచ్చే చేతన కాదు నీకు, కానీ 1,53,000 కోట్ల రూపాయలు షూలు కొట్టుకుంటావు. చూడండి రైతులారా, చూడండి మనకు రావాల్సిన రైతు బంధు 6 గ్యారెంటీలు 420 హామీలు ఈ విధంగా తగలబెడతా ఉన్నాడు. ఇలాంటి షూలకు దగ్గర 1,53,499 రూపాయలు పెట్టి ఇలాంటి షూలు కొనుక్కొని రేవంత్ రెడ్డి గారు విలాసాలకు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేద్దాం మీరు చెప్పండి? రేవంత్ రెడ్డి గారిని ఏం చేద్దాం? ఉన్న డబ్బులను ఈ విధంగా దోచుకొని తింటుండు. ఏం చేయాలో మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి గారేమో నాకు ఒక్కసారి అండగా నిలబడండి, కొండలు సైతం దోచుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది ఇది? రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఏంది ఇది రేవంత్ రెడ్డి? పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నా, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఈరోజుని మాటలేమో బీఆర్ఎస్ టార్గెట్, పని చూసుకుంటేనేమో తెలంగాణ ఖజానాతోటి ఇష్టం వచ్చేట్టుగా బూట్లు, చెప్పులు, రబ్బర్ సాక్సులు, మంచి మంచి లెదర్ పాయింట్లు, ఖద్దరు డ్రెస్సులు, ఇట్లాంటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బాగా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు? తెలంగాణ సొమ్ముని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు. విదేశీ వస్త్రాలను దిగుమతి చేస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి పాలసీ. మరి రైతు బంధు 20 లక్షలు పడాలి అంటే ఏ అకౌంట్ వేసుకోవాలి, ఏ టైంకు దరఖాస్తు పెట్టుకోవాలి అనే దానిపైన, ఏ బ్యాంకు పెట్టుకుంటే మంచిగా నడుస్తుందని దానిపైన అది కూడా ఒకరోజు రేవంత్ రెడ్డిని అడిగి ఫోన్ చేసి వీడియో తీసి పెట్టే కార్యక్రమం అయితే చేద్దాం. మిత్రులారా, మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలపండి జరా.